హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బంగాళదుంప వేపుడు మంచి రంగు రుచిగా రావాలంటే ఇలా ట్రై చేయండి. ఒక 5-6 బంగాళదుంపలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని లైట్గా దోరగా వేయించాలి. పిల్లలు ఎప్పుడన్నా అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి, భలే ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు ఒకే విధంగా ఉడకబెట్టి కాకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు పచ్చిశనగపప్పు వేసుకొని దోరగా వేయించాలి. ఒకసారి గరిటెతో తిప్పాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. సిమ్లోనే పెట్టాలి. ఇప్పుడు వచ్చేసి కొంచెం కరివేపాకు వేసి అది వేగిన తర్వాత బంగాళదుంప పీసులు ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇలాగా వేయాలి. సిమ్లోనే పెట్టాలి, హైలో పెట్టకండి. మూత పెట్టకూడదు. మూత పెడితే మెత్తదనం వస్తుంది. ఎప్పుడైనా రసం పెట్టుకున్నప్పుడు ఇలా చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్, భలే ఇష్టంగా తింటారు. మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి. అప్పటికప్పుడు ఏదన్నా కర్రీ తినాలి అనిపించినప్పుడు 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్, టైం కూడా ఎక్కువ పట్టదు. ఇలా మొత్తం ఇలా కలుపుకోవాలి. 5 మినిట్స్ అలా వదిలేయాలి. చూసారా ఎలా వేగుతుందో? ఇప్పుడు వచ్చేసి పసుపు తగినంత వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కావాలంటే బంగాళదుంపలు ముందు ఫ్రైలాగా చేసుకొని పక్కన పెట్టుకొని అయినా పోపులాగా పెట్టుకోవచ్చు, ఇంకా సూపర్గా ఉంటుంది. ఇలా వేగింది కదా, ఇప్పుడు వచ్చేసి మొత్తం ఒకసారి కలుపుకుందాము. రసంలోకి నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు తగినంత కారం వేసుకుందాము. మీరు ఎంత తింటారో అంత రుచికి సరిపడా కారం వేయండి. ఒకసారి మొత్తం కలుపుకుందాము. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందో? చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో? సూపర్ అంటే సూపర్. ఇలా 2 మినిట్స్ అలా సిమ్లో వదిలేయాలి. చూసారా ఎలా మగ్గుతుందో? ప్లీజ్ ఎవరైనా చిన్న రిక్వెస్ట్, ఎవరైనా మా వీడియోస్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు గరం మసాలా కొంచెం వేసాను. మొత్తం ఇలా కలుపుకోవాలి. సూపర్ ఫ్రెండ్స్, సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు కరివేపాకు వేసి మొత్తం ఇలా కలుపుకొని 2 మినిట్స్ ఆగిన తర్వాత దింపేసుకోవటమే. అంత బాగుంటుంది ఫ్రెండ్స్ రైస్లోకి. సూపర్ అంటే సూపర్, పిల్లలు భలే ఇష్టంగా తింటారు. చూడటానికి కూడా భలే ఉంది కదా. సేమ్ మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. ఓకేనా? మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సూపర్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు మీకు టేస్ట్ చేసి చూపిస్తాను. కొంచెం రైస్ పెట్టుకొని ఎలా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో? చూడటానికి కలర్ఫుల్గా ఉంది కదా. టేస్ట్ మటుకి నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. మీరు సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.